అంటే అదుపులో పెట్టుకున్నారు. కానీ అక్కడ వాక్యం ఏమి వ్రాయబడిందో తెలుసా ప్రియమైన వాళ్ళారా? అలాగుననే చాలా జాగ్రత్తగా కూడా ఇవన్నీ మనము అదుపులో పెట్టేస్తాం, అదుపులో చేసుకుంటాం. కానీ ఒక విషయం చెప్తాను మీకు, నేను 8వ వచనం చదువుకుందాం. యాకోబు 3:8. ఏ మనుషులైనా వారి నాలుకను కంట్రోల్ చేయలేరు, అది మరణకరమైన విషముతో నిండింది. నాలుక ఏంటండి అమ్మా? మీకు ఇప్పుడు కాదు, మళ్ళీ నాలుక గురించి ఇంకోసారి ఇంకో ప్రసంగం చెప్తాను నీకు. 15 రకాల నాలుకలు ఉన్నాయి మనిషికి. అదేంది పాస్టర్ గారు, ఉంది ఒక్కటే కదా? ఒక్కటే ఉండొచ్చు. ఎన్ని ఆత్మీయ నాలుకలు ఉన్నాయో తర్వాత చెప్తాను. ఏమండి, ఇక్కడ ఏమంటాడంటే, వాడల్ని మనం అదుపు చేస్తున్నాం, గుర్రాలను అదుపు చేస్తున్నాం, కార్లు అదుపు చేస్తున్నాం, విమానాలు అదుపు చేస్తున్నాం. కానీ ఈ మనుషులు ఆ చిన్న నాలుకని చెప్పండి కంట్రోల్ చేయలేకపోతున్నారంట. దేవుని వాక్యం అది, నీ మాటలు నా మాటలు కావు. మరి ఎవరు చేయగలుగుతారు చెప్పాలి? ఎవరు చేయగలుగుతారు? వారి నాలుకను వారు ఎవరు కంట్రోల్ చేయగలుగుతారంటే నిజమైన భక్తులు. స్తోత్రం చెప్ప. నిజంగా మారు మనసు పొందిన వారు, నిజమైన మార్పు చెందిన వారు, యేసయ్య రక్తంతో కడగబడిన వారు, యేసయ్యలో ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో నింపబడి నిలబడగలిగిన వారు వారి నాలుకను వారి అదుపులో పెట్టుకుంటారు. ఆమేన్. మిగతా వాళ్ళు పెట్టుకోలేరు, వాళ్ళ కాదు. ఒకవేళ మనం కూడా బైబిల్ పట్టుకొని పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ప్రసంగాలు చేస్తూ ఒకవేళ మనం ఉన్నా మా నాలుకను అదుపులో పెట్టుకోకపోతే భక్తులు కాదు, విశ్వాసులు అంతకంటే కాదు. జాగ్రత్త. దేవుడు ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. నాలుక ఎంత ఉంటుందండి? నాలుక ఎంత ఉంటుంది? నెక్స్ట్ చదువుకుందాం, చూడండి అమ్మా. నెక్స్ట్ ఏముందంటే నేను చెప్తాను క్లుప్తంగా. అమ్మా చదువుతూ మీరు వినండి, ఇంక టైం అవుతుంది. ఒకటి, నాలుకంట అదిరి పడుతుందట. ఏం చేస్తుందమ్మా? తర్వాత మీరు తర్వాత చదువుకోండి, 3వ వచనంలో ఉంటుంది అది. నాలుక అదిరిపడుతుంది, ప్రతి విషయంలో డాంబికంగా ఎచ్చులు పడి మాట్లాడుతుంది. నాతో ఎవరు సరిపోరు, నా దెబ్బకి ఎవరు సాలరో, నేనే. ఇవన్నీ మాట్లాడాలంటే ఏం కావాలి మనకి? ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? నోటిలో నుండి వస్తాయి, నాలుక ద్వారా వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నాలుక లేదనుకోండి, మాట్లాడలేం. అంటే అర్థం ఏంటంటే నాలుకను ఎప్పుడు భక్తులు స్వాధీనంలో ఉంచుకోవాలి. వాళ్ళ మీద ఒక నింద, వీళ్ళ మీద ఒక నింద, వాళ్ళ మీద అలాగేసి వీళ్ళ మీద ఇలాగేసి, ఏదో నేను గొప్ప, నేను అందరికంటే గొప్ప కనుకనే నేను అందరి మీద నిందలేస్తాను అనుకుంటావు. రేపు నీ పైకి ఒక పెద్ద నింద రాబోతుంది, చూసుకో. వాక్యం సెలవిస్తుంది, చూపిస్తాను నేను. అది రాకుండా చూసుకోవాలంటే ఇది లేకుండా చేసుకోవాలి మనం. స్తోత్రం. ఆతృతపడి మాట్లాడే నాలుక. అసలు నాలుక అంటే ఏమిటి తెలుసా మీకు? అగ్ని రాయబడి, చూడండి చూద్దాం. జాగ్రత్తగానండి. నాలుక చిన్న అవయవమైన బహుగా అదిరిపడుతుంది. అది బహుగా అదిరిపడుద్ది. ముఖ్యమంత్రి, రాష్ట్రపతి, లేకపోతే దేవుడిని కూడా లెక్క చేయకూడమా? ఎవరయ్యా దేవుడు? రమ్మను. ఎవరా దేవుడు? ఎవరో నాకంటే గొప్ప? నాలుక చేసే పనులవి. నాలుక ఏంటమ్మా? అది అగ్ని వంటిది. గుర్తుపెట్టుకో. కాల్చి పారేస్తుంది నిన్ను. దాన్ని అదుపులో పెట్టకపోతే, దాన్ని ఖచ్చితంగా తగ్గించుకొని మాట్లాడుకోలేకపోతే, ఆ నాలుకను అదుపులో పెట్టుకొని నోటులో దాన్ని భద్రపరచాలి. ప్రతిరోజు అంట ఏనండి వీపు, ప్రతిరోజు వీపు అంట నాలుక దగ్గరికి వెళ్ళి చెప్తుందంట, అమ్మా నువ్వు లోపలే ఉండు, బయటికి రాబాకమ్మా. ఎక్కడ ఉండాలి? నువ్వు లోపలే ఉండమ్మా, నువ్వు బయటికి రాబాకు. నువ్వు గబక్కన వస్తావు, మాట్లాడతావు, లోపలికి వెళ్తావు. నా వీపు పగిలిపోతుంది ముందు నాకు ఇక్కడ. నువ్వు చేసే పనికి నువ్వు రావద్దు, నువ్వు లోపలే ఉండమంటదంట. ఉంటుందా చెప్పండి? ఉంటుందా? ఉంటుంది. స్తోత్రం చెప్ప గట్టిగా. ఎవరికి ఉంటుంది? నిజమైన భక్తులు, మారు మనసు పొందిన వారు జాగ్రత్తగా కాపాడుకుంటారు. నోటిని, నాలుకను భద్రపరుచుకుంటారు.
శ్రమ రాకుండా, అపాయం రాకుండా, కష్టం రాకుండా, నష్టం రాకుండా, వ్యాధి రాకుండా, బాధలు కలగకుండా కాపాడుకుంటారు. వాళ్ళే నిజమైన విశ్వాసులు. స్తోత్రం. విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మన ప్రియులు నేర్చుకోవాలి. తర్వాత ప్రియులారా, ఇక్కడ చూస్తే నేను లేకపోతే నువ్వు బ్రతకలేవు అంటదంట నాలుక లేకపోతే మనిషి బ్రతకలేడా? ప్రాణం లేకపోతే బ్రతకలే, అంతేనా కాదా? ఆలోచించండి. నాలుక అంటదంట నువ్వు రాబాకమ్మా, లోపలే ఉండమ్మా అంటే నేను లేకుండా నువ్వు బ్రతకలేవు. నేను లేకపోతే ఎవరు బ్రతుకుతారు? మీ అవయవాలన్నీ పాడైపోతాయి, నేనే మీ అందరికీ మెయిన్ అంటదంట. నిజమేనా? నాలుక లేనోళ్ళు బ్రతకడం లేదా? ప్రాణం లేనోళ్ళు బ్రతకరు. స్తోత్రం చెప్పో గట్టిగా. ప్రాణం లేకపోతే బ్రతకరు, ఎవరు బ్రతకరు. నాలుగు లేకపోతే బ్రతకొచ్చు, ఒక కాళ్ళు లేకపోతే బ్రతకొచ్చు, ఒక చెయ్యి లేకపోతే మాట్లాడరే. చాలామందిని చూస్తున్నాం మనం ఇప్పుడు యూట్యూబ్లో, 2 కాళ్ళు లేని వాళ్ళు కూడా ఏ చేస్తున్నారు. ఎంత విచిత్రం అండి ఇది. కానీ ప్రాణం లేకపోతే ఇలువ లేదు. ప్రాణం లేకపోతే మనిషి లేడు. నాలుగు అంటదంట అజ్జిరి పడుతుందంట, ఏయ్ నన్నే లోపలే ఉండమంటావేంది? నేను చెప్పినట్టు మీరందరూ వినాలి. ఏమనుకున్నావు? నేను గొప్ప, మీరు గొప్ప, మాట్లాడబాకు. వీళ్ళ బాధ ఏంటంటే ఆ నాలుగు బయటకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడితే ఎవరో ఒకళ్ళు కొడతారేమోనండి భయం. పాపం. చూసారా ప్రియులారా? అందుకని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మొదటి మాట అదిరి పడుతుంది నాలుక. గుర్తుపెట్టుకో. ఒకటి అగ్ని వంటిది, రెండవది అదిరి పడుతుంది నాలుక. గుర్తుపెట్టుకో. అది అదిరి పడకుండా దాన్ని అణిచి పట్టాలి భక్తులు. స్తోత్రం.